టైం హ్యాపీ అండి. అందరికీ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు రొటీన్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఇప్పుడు కొంచెం కొత్తగా చెప్తానండి. హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగుందా ఇట్లా చెప్పటం? అసలు ఇంతకీ నేను ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో ఇలా వచ్చేసేసానండి. ఆ ఆనందానికి షేర్ చేసుకునే ముందుగా ఒక చిన్న స్వీట్ తిందామండి. ఇద్దరం తిందాం, మీరు నేను ఇద్దరం. ఇదిగోండి. సూపర్. ఇప్పుడు ఈ స్వీట్ మీకండి, మీకు మీ బదులు కూడా నేనే తినేస్తున్నానండి. స్వీట్ అంటే స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదండి, అయినా కూడా ఈ ఆనందం మీతో షేర్ చేసుకోవాలంటే మరి నేను స్వీట్ తిని మీ మీతో ఇలా షేర్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా ఆ స్వీట్ అలా తినేసేసి ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నానండి. ఇంతకీ ఈ ఆనందం కారణం ఏంటి చెప్పలేదు కదా, చెప్పనా చెప్పనా ఒక్కసారి 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 చూసారా? గూగుల్ యాడ్సెన్స్ అండి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. చూసావా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో? చాలా హ్యాపీగా ఉందండి. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే మనం ఏమేం చేయాలి అన్నది ఇప్పుడు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చి నాకు 10 రోజులు అవుతుందండి. ఈ 10 రోజులు నేను మీతో ఎందుకు షేర్ చేసుకోలేదు అన్నదానికి ఒక చిన్న కారణం ఉందండి. ఆ కారణం ఏంటి అన్నది కూడా చెప్తాను. అసలు గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎంత కష్టపడాలి అన్నది. అసలు లక్, గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావటం అంటే చాలా చాలా లక్ అండి. ఆ లక్ కొంతమందికి అలా వచ్చేస్తుంది, కొంతమందికి వస్తున్నా 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 అంటూ ఎప్పుడుకో వస్తుంది. నాకైతే నేను 2 ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్స్ 2 చేస్తున్నాను. ఒకటి వచ్చేసి నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్, అది మొదటి యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ఈ యాడ్సెన్స్ పిన్ వచ్చిన ఈ ఛానల్ పేరు లక్కీ లచ్చక్క. తెలిసిందే కదండి, మీరు ఎంకరేజ్ చేయబట్టే కదా నాకు ఈ యాడ్సెన్స్ పిన్ రావడానికి కారణం, అవునా కదా? అందుకని ఇప్పుడు ఈ ఆనందం మీతో షేర్ చేసుకోవాలి అంటే నేను ఏమేం చేశాను, ఏ తప్పులు చేశాను, ఆ తప్పులు మీరు చేయకుండా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. నాలా చాలామంది చేసేవాళ్ళు ఎన్ని కోట్ల మందో ఉన్నారు. వాళ్ళందరిలో నేను ఇంత అని అనుకున్నానండి. నిజంగా చెప్తున్నానండి, ఇంత నాకు ఎప్పుడు వచ్చాను ఏదో టైం పాస్. ముందుగా అసలు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంది నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అన్నాను కదండి, అది 2 సంవత్సరాలు అయిందండి స్టార్ట్ చేసి. దాంట్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 3 మంత్స్లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 6-7 మంత్స్లోనే 10,000 మెంబర్స్ అయ్యారు. అలానే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు 30,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. రీసెంట్గానే 25,000 సబ్స్క్రైబర్సు, 25 సంవత్సరాల పార్లరు. అదేనండి, నేను పార్లర్ పెట్టి 25 సంవత్సరాలు. అలానే 25,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి ఒక చిన్న పార్టీ లాగా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం చేసేసుకున్నాము. ఆ వీడియో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేశాను. కానీ ఒక విషయం చెప్పనా, 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలానే పెట్టి 2 సంవత్సరాలు అయింది, అయినా మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకు ఏంటి అన్నది చెప్పాలి కదా, చెప్తానండి. ఎంతో కష్టం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాము, ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, పెడుతున్నాము, బోల్డని డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలానే కష్టం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి. బాబాయ్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పటికి చాలా కష్టపడాలి, చాలా టైం టేకింగ్ ఉంటుంది, ప్లస్ ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదండి. అవన్నీ చూసుకోవాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది. అలా
చేస్తూనే రెండో ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి అలా ఆలోచన వచ్చింది నాకు. కరెక్ట్‌గా నిన్న ఏప్రిల్ కాకుండా లాస్ట్ ఏప్రిల్‌లో యూట్యూబ్ ఛానల్, అదే రెండోది ఛానల్ లక్కీ లచ్చక్క ఛానల్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశానా ఏప్రిల్ నెలలో అని చెప్పాను కదండి. అప్పుడు మామిడి కాయలు వస్తున్న టైం, పచ్చడి పెడదాం అనుకుంటున్న టైంలో అసలు మామిడికాయలు ఆ ఎదురింట్లో చెట్టు ఉందండి, అలా కోసుకొచ్చేసాను. ఇలా మామిడికాయ పచ్చడి పెట్టడానికి రెడీ అయ్యాను, పెట్టేశాను. ఆ వీడియో ఏదో తమ్నైల్ పెట్టానండి. అసలు నా తప్పంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? తమ్నైల్లోనే నా తప్పండి, టైటిల్లోనే తప్పు. ఈ లక్కీ లచ్చక్క ఛానల్ పెట్టిన తర్వాత కొంచెం బెటర్, తమ్నైల్ పెట్టడం కానీ ఈ టైటిల్స్ పెట్టడం కానీ కొంచెం బెటర్. ఆ మామిడికాయ పచ్చడి అప్లోడ్ చేసేసాను కదా, ఆ ఛానల్ ఆ వీడియో వచ్చేసి చాలా చక్కగా వైరల్ అయిందండి. ఎంతమంది వచ్చారో తెలుసా? సారీ ఎన్ని వ్యూస్ వచ్చినాయి? సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరు రాలేదండి. ఓన్లీ సబ్స్ చేసుకోకుండానే వీడియో చూసి 10,000 మంది వ్యూస్ వచ్చినాయండి. అరే, నేను పెట్టిన ఈ వీడియోకి ఇంతమంది వ్యూస్ వచ్చినాయి, చాలా మంచిగా వచ్చినాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ అలా వీడియోస్ పెట్టుకుంటామని ఉన్నానా? మన అదృష్టము దురదృష్టము రెండు మనతో పాటే ఉంటాయి, అవునా కదా? ఏదో ఒక వీడియో అలా వెళ్ళిపోయిందని చెప్పి అన్ని వీడియోస్ వెళ్తాయా? వెళ్ళవు కదా. అందుకని ఎవరు అంత ఆనందపడద్దు, అలా అని ఎవ్వరు బాధపడద్దు. మన పని మనం చేసుకుంటూనే వెళ్ళటం అండి. అవునండి, వీడియోస్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. అలా 4 గంటలు, 2 గంటలు, 10 గంటలు, ఒక్కొక్క రోజు అసలు ఏ గంటలు రాకుండా అలా ఉన్నాయి. కొద్ది రోజులు అలా గడిచింది. కరెక్ట్గా 9 నెలలు నేను ఏప్రిల్లో పెట్టాను. కరెక్ట్గా 9 నెలలు ఆ టైంలో నా అదేంటి మానిటైజేషన్ అయిందండి. మానిటైజేషన్ అయ్యింది అన్నది ఎప్పుడైందో చెప్పనా? కరెక్ట్గా మనకి జనవరి 22వ తేదీ అయోధ్య గుడి ఓపెనింగ్ అని చెప్పారు చూడండి, ఆ రోజు మానిటైజేషన్ అయిందండి. ఒక్క వీడియో ఏప్రిల్ నెలలో పెట్టిన టైంలో మానిటైజేషన్ అయింది. పెట్టిన నెలలో 10,000 వ్యూస్ వచ్చినాయండి. ఆ తర్వాత 500, 200, 1500, 1000 ఇలానే వచ్చినాయండి. తర్వాత సంక్రాంతి పండగ టైంలో మన ఇంట్లోనే మనం రంగులు ఎలా తయారు చేసుకోవచ్చు అన్న ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో పెట్టేటప్పుడు నాకు ఇంకొక 300, 350 గంటలు వస్తే, ఎంత గంటలు చెప్పలేదు కదా, అసలు మానిటైజేషన్ అవ్వాలి అంటే కారణం ఏంటి, ఎన్ని అవర్స్ రావాలి ఏంటి అన్నది చెప్పలేదు కదా. 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ రావాలి. నాకు ఈ లక్కీ లచ్చక నక్షత్ర చాలా ఫాస్ట్గా సబ్స్ వచ్చారండి. అవర్స్ ప్లస్ అదొక పెద్ద స్టోరీ ఉందని దాని గురించి తర్వాత చెప్తాను, ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇందుట్లో ఈ లచ్చక్క ఛానల్లో ఎంత సుఖం ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత ఓవర్లుక్ చేశానో అన్నది ఇప్పుడు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సబ్స్ అయితే అస్సలు రాలేదా, అవర్స్ మాత్రం పర్లేదండి, బాగా వచ్చినాయి అవర్స్. నేను ప్రతిరోజు వీడియోస్ 1, 2 అలా ఒక్కోసారి 3 వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చేశాను. అవర్స్ అయితే 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు అలా వస్తున్నాయి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, 365 రోజులు కనుక దాటితే మన గడ్డి మనం తినటమేనండి ఈ యూట్యూబ్ క్రియేటర్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, నక్షత్రం చూశాను కదండి, సంవత్సరం 365 రోజులు దాటిన తర్వాత ఇంతవరకు 4000 అవర్స్ రాలేదంటే ఏమనుకోవాలి. వీడియోస్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అలానే సారీ అటు వెళ్తున్నానండి. ఇప్పుడు ఈ వీడియో సంగతి చెప్తాను. నా 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ అని చెప్పాను కదండి. సంక్రాంతి పండగలో ఇంటిలోనే మన ముగ్గులో పెట్టుకునే రంగులు ఎలా తయారు చేసుకోవచ్చు అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ టైంలో 3000, ఇంకొక 200, 300 వస్తే 4000, 4000 అవర్స్ అయితే వస్తాయండి అని అనుకుంటున్నాను. వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాను. సడన్గా ఒకరోజు అవర్స్ చూడలేదండి నేను, అలా ఉంటే ఒక రోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మెసేజ్ వచ్చింది. నాకు ఇక్కడ వచ్చేసి అవర్స్ కనపడతలేదేంటి అని చెప్పి కంగారు పడ్డాను. యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి వచ్చింది. ఏంట్రా బాబు ఇలా వచ్చిందని చెప్పి కంగారు పడుతూ ఆ రోజే వీడియో అప్లోడ్ చేశానండి. ఆ టైంలో మానిటైజేషన్ అని చెప్పి అక్కడ మనకి మానిటైజేషన్ ఆన్ అని వస్తుంది చూసారా, అది అలా కనిపించేటప్పుడు కంగారు పడిపోయి ఏంట్రా అని చెప్పి మా బాబుని అడిగానండి. అమ్మ నీకు మానిటైజేషన్ అయ్యిందని చెప్పి మా వాడు చెప్పటం, ఇది చూడండి ఆనందం చూసారా. ఎప్పుడు అనుకుంటున్నారు ఆనందం? చెప్పాను కదా, జనవరి 22వ తేదీ అయోధ్య రాముడు
పండగ జరుగుతున్న టైంలో మనం అందరము దీపాలు వెలిగించని చూస్తామని ఆ రోజండి. అక్కడి నుంచి సరే మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇంకేమి నేను హ్యాపీ అని చెప్పని అనుకున్నాను. కానీ నేను ఇంకా తెలుసుకోవాలండి. అసలు మనం నేర్చుకునే కొద్దీ ఇంకా 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 నేర్చుకోవాలన్నది ఒక గుణపాఠము, పాఠము 2 ఉన్నాయండి నాకైతే. ఆ తర్వాత మానిటైజేషన్ అవ్వటము, ఎర్న్ ఆప్షన్ కనపడటము, 1.5 ఈరోజు ఎర్న్ అన్న ఆప్షన్ కనపడిందా, రేపో ఎల్లుండికి వచ్చేసరికి $1 వచ్చేసింది. అరే డాలర్ నా దీంట్లో డాలర్ అమౌంట్ కనిపిస్తుంది యాహూ అని అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత తెలిసిందండి, మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ మంచిగా టైటిల్స్ పెట్టాలి, థంబ్నెయిల్స్ పెట్టాలి అన్నది తెలిసిందే కదా. కానీ నేను అవన్నీ చిన్న చిన్నగా నేర్చుకుంటున్న టైంలోనే బాగా పెళ్ళిళ్ళ సీజన్లో బాగా బిజీగా ఉండి వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేదండి. అది కొట్టిందండి దెబ్బ. 2 నెలల పాటు నేను అసలు వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేదండి. అంతకుముందు రోజుకి 1, 2 పెట్టేదాన్ని కూడా. ఈ మధ్య వారానికి 1, 2 ఒక్కొక్కసారి అసలు ఒక కొద్ది రోజులైతే 15 రోజుల పాటు అస్సలు పెట్టలేదండి. అలా వీడియోస్ స్లో అయ్యేటప్పటికి అబ్బా బుద్ధొచ్చింది అనుకుంటూ మళ్ళీ ఎప్పుడు లాస్ట్ మంత్ మా బాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పటికి ఎంత ఉన్నాయో తెలుసా, డాలర్స్ $7 ఉన్నాయండి. $7 అసలు $10 అయితేనే మనకి ఈ యాడ్సెన్స్ పిన్ వస్తుందన్న విషయం నాకు తెలియదు. $7 నేను ఉండగా మా బాబు దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదండి. ఇంకా మా బాబు దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి, పిన్ రావాలి అని చెప్పి కొద్ది రోజుల ముందే టీవీలో చుట్టం, మా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మా బాబుని అడిగాను, ఏంట్రా అంటే అవునమ్మా యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది, అది వస్తేనే మనకి ఎలిజిబుల్ అవుతాం కంప్లీట్గా అని చెప్పి చెప్పడం జరిగితే అవునా అని చెప్పి, అరే ఎన్ని రోజులకి వస్తుంది, ఎప్పటికి వస్తుంది, నాదే పొరపాటు, ఇన్ని రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం పొరపాటు అయిందని చెప్పి మా వాడితో మాట్లాడుతూ అట్లా డిస్కషన్ చేస్తూనే ఈ మధ్యకాలంలో నేను మా బాబు దగ్గరికి వెళ్ళిన వీడియోలు, అదేనండి మా మనవరాలతో ఆడిన ఆటలు, ఆ వీడియోలన్నీ మీతో షేర్ చేసుకున్నాను, గుర్తుందా? ఆ టైంలో వచ్చిందండి. వచ్చి 10 రోజులైందని నేను చెప్పాను కదా. నేను ఊర్లో ఉండగా ఇంటికి పోస్ట్ వచ్చింది. అక్కడ ఉండగానే యాడ్సెన్స్ పిన్ చెప్పలేదు కదా నేను, సారీ అండి. నేను ఊరు వెళ్ళేటప్పటికి $7 ఉన్నాయండి. ఆ $7 ఉన్న టైము $10 వస్తేనే మనం యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసుకోవటం, ఇవన్నీ అంతకుముందు ఒక 15 రోజుల ముందే నాకు తెలిసిందండి. అవునా $10 రావాలా, ఇంకా $3 రావాలి, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి అట్లా అనుకుంటూ సరే మా వాడి దగ్గరికి వెళ్తూ ఉండంగానే కొన్ని వీడియోస్ అక్కడికి వెళ్తే అప్లోడ్ చేయడానికి కుదరదని చెప్పి కొన్ని వీడియోస్ ముందుగానే అప్లోడ్ చేసేసి ముందుగానే టైం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ డేట్ ఆ టైం ప్రకారం అప్లోడ్ అవుతాయి కదా. అలా ఒక్క వీడియో అప్లోడ్ చేశానండి. అలా 4-5 వీడియోలు అప్లోడ్ చేశాను. అందులో ఒక్క వీడియో కొంచెం వైరల్ అయిందండి. నేను ఈ యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసేటప్పుడు సబ్స్ ఎంతమంది ఉన్నారో చెప్పలేదు కదా. కరెక్ట్గా 28 రోజులకి 7,000 మెంబర్స్ వచ్చారండి, సబ్స్క్రైబర్స్. అవునండి, మా బాబు నేను ఈ యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసేటప్పుడు 3,050 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా, 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. చాలా హ్యాపీయే కదా. ఒక దెబ్బకి 2 పిట్టలు అని అంటాను చూసావా, టైటిల్ అండి సామెత. అలానే డబల్ ధమాకా అంటాను చూసావా, ఇది బాగుంది కదా, డబల్ ధమాకా. అవునండి, యాడ్సెన్స్ పిన్కి అప్లై చేయటం, అదే $10 రావటం, యాడ్సెన్స్ పిన్కి అప్లై చేయటం, అదే టైంలో సబ్స్ ఒకళ్ళు ఇద్దరు అంటూ అసలు 1 డేలోనే 1000 మెంబర్స్, ఇంకొద్ది రోజుల్లోనే 500 మంది, ఇంకొద్ది రోజుల్లో అలా ఈ 28 రోజుల్లోనే 7,000 మెంబర్స్ అంటే 10,000. అది కూడా ఒక ఆనందమే కదా. ఆ ఆనందం అలానే ఈ యాడ్సెన్స్ పిన్ను రావటం, ఈ 2 మంచి ఆనందంలేనండి. అదే టైంలో నేను అక్కడ ఉండగానే అప్లై చేసుకున్నప్పుడే 3 రోజులు యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసేటప్పుడు ఎన్ని రోజులకు వస్తుందన్నది మనకు అక్కడ రాస్తారండి. వస్తే 1 వీక్లో రావచ్చు, లేదా 3 వీక్స్లో రావచ్చు అని చెప్పారు. 3 వీక్స్ అంటే పర్లేదు, నేను అప్పటికి ఊరు వెళ్ళిపోతాను, ఆ టైంలో యాడ్సెన్స్ పిన్ వచ్చినా ఓకే చూసుకోవచ్చు అని చెప్పాను అనుకున్నా. కానీ నేను మా ఊర్లో ఉండగానే, మా మనవరాల దగ్గర ఉండగానే ఈ యాడ్సెన్స్ పిన్ రావటం,
ఆ పోస్ట్ మ్యాన్ కాల్ చేసి, మేడం ఇట్లా మీకు యూట్యూబ్ నుంచి ఒక లెటర్ వచ్చింది మేడం అని చెప్పటం, అర్రే మిస్ అయ్యానే అని చెప్పి అంతటి ఆనందానికి అసలు భలే మిస్ అయ్యానే అని చెప్పి అని అనుకుంటున్న టైంలో బాబాబ్బో నేను ఇట్లా వేరే ఊర్లో ఉన్నాను, నేను వచ్చినప్పుడు తీసుకుంటాను ప్లీజ్ ఏమనుకోకుండా అట్టు పెడతారా అని చెప్పాను అంటే, ఓకే మేడం తప్పకుండా అట్టు పెడతాను, మీరు వచ్చిన వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి చెప్పటం. నేను ఊరికి నిన్న రావటం, అలా వస్తూనే బాబు ఈరోజు ఉంటాను ఈరోజు తెచ్చివ్వండి అని చెప్పి నిన్నే కాల్ చేసి చెప్పటం, ఈరోజు పోస్ట్ రావటం, నేను ఇలా వీడియో మీతో షేర్ చేసుకొని చక్కగా ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని అలా రెడీ అయిపోయాను. హ్యాపీగా ఉంది కదా, నాతో పాటు మీరు కూడా హ్యాపీయే కదా. అవునండి. ఇంతకీ ఈ పిన్ను మీకు చూయించలేదు కదా, చూయిస్తున్నానండి, చూయిస్తున్నాను. ఇదిగోండి యాడ్సెన్స్ చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్ చూసారు కదా. ఈ గూగుల్ యాడ్సెన్స్ లోపల ఇలా ఉంటుందంటండి, చూస్తున్నారా, లోపల ఇలా ఉంటుందంట. నెంబర్ ఇదిగో ఇక్కడ ఉంటుందండి, ఈ నెంబర్ అంట చూయించకూడదంట, అందుకని నేను కూడా ఈ నెంబర్ మీకు చూయించటం లేదు. ఓకేనా, చూస్తున్నారా, ముందు అలానే వెనక, చూసారా, ముందు వెనక, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలానే నన్ను మీరు మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ నేను రెడీగా ఉంటానండి. చాలా 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 థ్యాంక్స్ అండి, హ్యాపీ అండి. స్వీట్ తిన్నామా. ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పాను కదండి, అందుకని ఇదిగో ఈ మ్యాంగో షేర్ కూడా అండి, ఈరోజే కదా ఊరి నుంచి వచ్చింది, అందుకని 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కంప్లీట్ అవుతాయి కదా, ఆ టైంలో మళ్ళీ మీతో ఇలా షేర్ చేస్తుంటానండి ఆనందాన్ని. ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూనే మీతో మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటానండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ఇలా కలిసి మళ్ళీ ఫస్ట్ పేమెంట్ తీసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇంతటి మంచి ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నమస్తే అండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను. యాడ్సెన్స్ పిన్ మనం పడ్డ కష్టానికి ప్రతిఫలంగా కంటి ముందు కనిపిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. అవునండి, యూట్యూబర్స్ క్రియేటర్స్ అందరికీ ఈ యాడ్సెన్స్ పిన్ రావాలని కోరుకుంటూ, అలానే అందరం సక్సెస్ అవ్వాలని అంతే హ్యాపీగా ఇలా అందరం షేర్ చేసుకోవాలన్న ఆనందంతో ఈ యాడ్సెన్స్ పిన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కసారి గమనించండి. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. కొత్త వీడియోతో మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను.